ఒకనాడు ఆ నియోజకవర్గం అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీక. కానీ ఇప్పుడు ఎన్నికల సమరంతో రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. యూపీలో రాంపూర్ హాట్ సీట్గా మారింది. రాంపూర్ రాణి జయప్రద వర్సెస్ వివాదాల రాజు ఆజం ఖాన్ మధ్య ఫైట్గా నడుస్తోంది. సమాజ్వాదీ అడ్డాలో ఈసారి ఎవరికి పట్టం కడతారనే దానిపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. ఉత్తరప్రదేశ్లోని కీలక నియోజకవర్గం రాంపూర్. ఆజం ఖాన్ అడ్డా. సమాజ్వాదీ పార్టీకి పెట్టని కోట. ఒకప్పుడు సమాజ్వాదీ పార్టీ తరపున 2 సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సినీ నటి జయప్రద ఇప్పుడు బీజేపీ తరపున పోటీలోకి దిగారు. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ను ఢీ కొడుతున్నారు. రాంపూర్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. 2014 ఎన్నికల వరకు ఇక్కడ 11 సార్లు ముస్లిం అభ్యర్థులే గెలిచారు. అయితే ఈ నియోజకవర్గం ప్రజలు మహిళలకు సైతం 4 సార్లు పట్టం కట్టారు. అయితే ఈసారి కాంగ్రెస్ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నా ప్రధాన పోటీ మాత్రం ఒకనాటి మిత్రులు, ఇప్పటి శత్రువులైన జయప్రద, ఆజం ఖాన్ల మధ్య ఉంది. 2004-09లో సమాజ్వాదీ పార్టీ నుంచి ఇక్కడ జయప్రద గెలిచారు. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అయితే అప్పుడు ఎస్పీ, బీఎస్పీ విడివిడిగా పోటీ చేశాయి. ఈసారి కూటమి కట్టడంతో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. 11 సార్లు ముస్లింలకే పట్టం కట్టిన ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా సగానికి పైగానే ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు 50.57% ఉన్నారు. హిందువులు 45.97%, సిక్కులు 2.80%. దీంతో సామాజిక సమీకరణాలే ఇక్కడ గెలుపోటములను నిర్ణయించబోతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని స్థానికులు వాపోతున్నారు. यहाँ सबसे बड़ी समस्या उसकी है रोजगार की। केंद्र सरकार जो भी आए मगर इस बार ये सरकार बदल नहीं। मगर हम अपने रामपुर शहर को जानते हैं, इंशाल्लाह रामपुर शहर से समाजवादी मोहम्मद आजम खान जीतने वाले हैं इंशाल्लाह। हमारे जो मोदी जी हैं, जब से मोदी जी का शासन हुआ है 5 साल से, तो उन्होंने जितने भी काम करे हैं अच्छे करे हैं. 15 ఏళ్ల కిందట జయప్రదను రాంపూర్కు ఆజం ఖాన్ తీసుకొచ్చారు. అయితే సమాజ్వాదీ పార్టీల్లో చెలరేగిన అంతర్గత పోరుతో ఆమె ఆజం ఖాన్కు వ్యతిరేకంగా మారారు. అప్పటి నుంచి ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి తనదైన ముద్ర వేసుకున్న తెలుగింటి ఆడపడుచు జయప్రద ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రాంపూర్ నియోజకవర్గం నుంచి ఈసారి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమెను అడిగి ఇక్కడి పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. మేడం, మీరు చెప్పండి, ఈసారి ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయి, మీకు ఏ అంశాలు ఫేవర్ చేయనున్నాయి? ఇక్కడ ముఖ్యంగా నేను ఇదివరకు 2 సార్లు నేను గెలిచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయ్యాను. ఇక్కడ చాలా గరీబీ అంటే బీదరికం ఉంది. అయితే ఇక్కడ జాబ్స్ కోసం చాలా ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కానీ అన్నీ కూడా ఆజం ఖాన్ రిజిమ్లో ఆయన అన్నీ క్లోజ్ చేయించాడు. సో అవన్నీ కూడా రీఓపెన్ చేయాలి. అయితే ఇక్కడ ప్రతిసారి ఎన్నికల్లో ఒక సోషల్ ఇంజనీరింగ్, ఎందుకంటే ముస్లిం పాపులేషన్ సగం లేదా సగం కంటే కాస్త ఎక్కువగానే ఉంటుందని అంటారు. సో ఆ సోషల్ ఇంజనీరింగ్ కారణంగానే సమాజ్వాదీ పార్టీ తరఫున మీరు గతంలో 2 సార్లు గెలిచారని, మరి ఈసారి భారతీయ జనతా పార్టీ తరఫున ఉండడం వల్ల అదేమైనా దెబ్బతీసే అవకాశం ఉందని? అంటే నేను ఇదివరకు 2009లో సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్, కానీ ఆజం ఖాన్ నాకు ఓటు వేయించలే, నూర్ బాను గారికి వేయించారు. అప్పుడు నూర్ బాను కూడా గెలవలే. సో ఆజం గొప్ప నేత అనుకుంటాడే కానీ ముస్లిం నేత అనేది ములాయం సింగ్ అనుకుంటున్నారు. కానీ ఎవరు ప్రజలకు దగ్గరగా ఉన్నారో, గ్రామీణ ప్రజలకి ఎవరు ఎంత బాగా ఎన్ని పనులు చేశారు. ఇక్కడ దగ్గరగా ఒక 10-12 బ్రిడ్జ్లు కట్టాము. అంటే కనెక్టివిటీ, ప్రజలు విలేజ్ నుంచి బయటకు రావడం కోసం. అలాగే ఇక్కడ వాళ్ళకి రోడ్ల వ్యవస్థ లేదు, రోడ్లు చేసాం, బ్రిడ్జ్లు చేసాం. సో ఇప్పుడు నీటి వ్యవస్థ కానీ రోజు జాబ్ ఆపర్చునిటీస్, ఇప్పుడు దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. తెలుగింటి మహిళలు, తెలుగింటి తల్లులు, తెలుగుంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించారు. అందుకే 2 సార్లు నేను గెలిచి వచ్చాను. ఎలాంటి పరిస్థితుల్లో గెలిచాననేది ప్రజలకు కూడా తెలుసు. ఎప్పుడు వాళ్ళు గుడులకు వెళ్ళి పూజలు చేసి నా కోసం ప్రయత్నాలు చేశారు. సో ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ తీసుకురావాలనే ఆజం ఖాన్ ప్రయత్నం చేశాడు. కానీ ఈసారి సోషల్ మీడియా యాక్టివేట్ అవ్వడం వల్ల, జర్నలిస్టులు వైరల్ చేయడం వల్ల, వాళ్ళ సపోర్ట్ వల్ల ఆజం ఖాన్ ఏమీ చేయలేకపోయాడు. సో ఈరోజు గెలుపు చాలా దగ్గరగా ఉంది. ఇది ఇక్కడ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా తనను ఆదరిస్తారన్న
విశ్వాసాన్ని జయప్రద వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎటువంటి సామాజిక సమీకరణాల ప్రభావం ఉండబోదని, సామాజిక వర్గాలకు వివిధ మతాలకు అతీతంగా తనకు ఇక్కడి ప్రజలు ఓటేసి గెలిపిస్తారన్న ధీమా జయప్రద వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియా, TV9, రాంపూర్, ఉత్తరప్రదేశ్.